హలో అండి. ఈ కథ పూర్తి వరకేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ అనిపిస్తుంది, నేను ఏం చేసినా ఎవరికీ నచ్చదు, నేను విలువలేని వాడినేమో అని. ఒకరోజు అతని గ్రామంలో ఓ జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, బాబా, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, నేను నిజంగా ఏమీ కాదు అనిపిస్తుంది. జ్ఞాని చిరునవ్వుతో అతనికి ఒక పాత రింగు ఇచ్చాడు. ఇది మార్కెట్కు తీసుకెళ్ళు, అమ్ము, కానీ ఎన్ని రూపాయలు ఇస్తారు, దాన్ని ఒక్క పైసకైనా అమ్మొద్దు, కేవలం ఎంత ఇస్తారో తెలుసుకో. బాలుడు మార్కెట్కి వెళ్ళాడు. ఒకడు చెప్పారు 50 రూపాయలు ఇస్తా, ఇంకొకరు చెప్పారు 100 రూపాయలు ఇస్తా, కానీ ఎవరు అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. బాలుడు తిరిగి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా అన్నాడు, ఇప్పుడు రింగు గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి తీసుకెళ్ళు, ఏమంటారో చూడు. బాలుడు జ్యువెలరీ దగ్గరికి వెళ్ళాడు. అతను రింగు చూసి వెంటనే అన్నాడు, ఇది చాలా ఖరీదైన రింగు, కనీసం 10,000 విలువ ఉంటుంది. ఆ మాట విన్న బాలుడు ఆశ్చర్యపోయాడు. తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి అన్నాడు, బాబా, మార్కెట్లో ఎవరికీ దీని విలువ తెలియదు, కానీ నిజమైన విలువ మాత్రం చాలా ఎక్కువ. బాబా చిరునవ్వుతూ అన్నాడు, అలాగే నవ్వి, నిన్ను అర్థం చేసుకొని వారికి నీ విలువ తక్కువగా కనిపిస్తుంది, కానీ నీ విలువను గుర్తించే వాళ్ళ దగ్గర నువ్వు అసలైన విలువ కట్టలేని వాడివి. ఈ కథలో సందేహం ఏంటంటే, మీ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించరు, కానీ మీ నిజంగా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మీ అసలైన విలువ తెలుస్తుంది. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.